దేశద్రోహం కేసు తేల్గి స్కామ్లోని 3 ఏళ్లు జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విమర్శించారు. గోల్నాక డివిజన్లోని శంకర్ నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాలలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి రోహిత్ రెడ్డి తనపై 4 కేసులున్నాయని అఫిడవిట్లో పేర్కొనడం జరిగిందని, మరి అంబర్పేటలో భూ కబ్జాలు చేద్దామని ఇక్కడికి వచ్చాడని ప్రశ్నించారు. మళ్ళీ అంబర్పేట ప్రజలు డిపాజిట్ కూడా లేకుండా చేస్తారని కాలేరు వెంకటేష్ అన్నారు. జై తెలంగాణ, ఫోటోగ్రాఫర్ इलेक्शन कोड है, इलेक्शन खत्म होते 5 ఈరోజు ప్రచారంలో భాగంగా శంకర్ నగరు, అశోక్ నగరు మరియు తులసి రామ్ నగర్ కాలనీలలో ప్రచారము మా కార్పొరేటరు వాళ్ళ హస్బెండ్ దూసరి శ్రీనివాసు మరి బిల్డర్ ప్రవీణ్ మరి సీనియర్ లీడర్లు అందరితోటి మహిళా సోదరిమణులు అందరితోటి కలిసి చేస్తూ ఉన్నాము. బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఈ 3 కాలనీలలో చాలా విషయాలలో వాళ్ళకి పనులు చేసి పెట్టినాం కాబట్టి వాళ్ళందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈరోజు కొందరు మాట్లాడుతున్నారు, పర్టికులర్గా బీజేపీ పార్టీ అభ్యర్థి మాట్లాడుతూ ఉన్నాడు. 3 సంవత్సరాలు జైలుకు పోయి వచ్చిన అతనికి కూడా తెలుగు స్కామ్ దేశద్రోహి కేసులో ఉన్న అతను కూడా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఎవరిది కరెక్ట్గా నీట్గా ఉన్నారు, ఎవరు ఏమాత్రము అలిగేషన్స్ లేకుండా ఉన్న వ్యక్తి ఉన్నారో వాళ్ళకే వాళ్ళు పట్టం కడతారు. అది నా విశ్వాసం కూడా. మరియు అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, అతను అఫిడవిట్లోనే సొంతంగా పేర్కొన్నాడు 4 క్రిమినల్ కేసులలో ఉన్నానని. ఆ 4 క్రిమినల్ కేసులలో 3 కేసులు భూ కబ్జా కేసులు. మా అంబర్పేటలో ఇక్కడి నుంచో జూబ్లీహిల్స్ నుంచి వచ్చి అంబర్పేటలో కాంటాక్ట్ చేసి ఇక్కడ అంబర్పేటలో మంది భూ కబ్జాలు పెడతామని అనుకుంటున్నాడా? ఎందుకు ఈ అంబర్పేటలో అవసరం వచ్చింది? కాబట్టి అతనికి చెప్తా ఉన్నా మా అంబర్పేట ప్రజలు నీకు డిపాజిట్ లేకుండా చేస్తారు.